Hi, this is Sheikh Jani Basha, English Standard. Listen, simple present tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం ప్రతిరోజు చేసే పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఇందులో పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మన వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం. ఆ వర్బ్ని బట్టి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను. ఇది ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ తర్వాత వర్బ్ V1 ఉంటుంది. వి గో టు మార్కెట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అనేది, దాని తర్వాత కూడా వర్బ్ V1లో ఉంటుంది. తర్వాత సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యు అన్నమాట, యు గో టు మార్కెట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాడ V1 ఉంటుంది, దే గో టు మార్కెట్. థర్డ్ పర్సన్ సింగులర్ కాడ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. వర్బ్ను బట్టి ఉంటుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ. హీ గోస్ టు మార్కెట్ అనాలి, షీ గోస్ టు మార్కెట్, ఇట్ గోస్ టు మార్కెట్. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం అన్నమాట. రిమైన్ అన్ని కేసులో కూడా వర్బ్ V1లోనే ఉంటుంది, ఎస్ ఈఎస్ ఐఎస్ యాడ్ చెయ్యము. ఫస్ట్ పర్సన్ ఐ వి తర్వాత, సెకండ్ పర్సన్ యూ తర్వాత, థర్డ్ పర్సన్ దే తర్వాత వర్బ్ V1లోనే ఉంటుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయము. థర్డ్ పర్సన్ సింగులర్ కాడ మాత్రమే హీ షీ ఇట్ తర్వాత మాత్రమే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.